ప్యారలల్ యూనివర్స్ ఈ ప్రపంచంలో మనం చూసేది, మనం వినేవన్నీ కూడా కేవలం ఒక చిన్న రియాలిటీ మాత్రమే అని చెప్తే మీరు నమ్ముతారా? మన రియల్ లైఫ్‌లో గూడా ఇదే ప్యారలల్ యూనివర్స్ కాన్సెప్ట్ అంటే ఏమిటో అసలు తెలుసా? క్వాంటమ్ ఫిజిక్స్‌లోని ఒక థియరీ ప్రకారం మనం చేసే ప్రతి చిన్న డెసిషన్ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తుంది. ఫిజిక్స్‌లో దీన్నే మెనీ వరల్డ్స్ ఇంటర్ప్రిటేషన్ అంటారు. ఆ థియరీ ఏం చెప్తుందంటే మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇదే క్షణంలో ఇదే స్పేస్ టైమ్ ఫ్రేమ్‌వర్క్‌లో ఇంకొక నవ్ కూడా ప్యారలల్‌గా రన్ అవుతుంది ఆల్ దీస్ డేస్. ఇది కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో, క్వాంటమ్ ఫిజిక్స్ బుక్స్‌లో మాత్రమే ఉన్న ఒక ఫిక్షన్ ఆర్ ఇమాజినేషన్ అనుకున్నాం. ఎందుకంటే అది సైంటిఫిక్ ఫ్యాక్ట్ కాదు, ఒక ఇంటర్ప్రిటేషన్ మాత్రమే అన్నారు. బట్ టుడే అది కేవలం ఫిక్షన్ కాదు, దాన్ని టెక్నికల్లీ పాసిబుల్ చేసే, అట్లీస్ట్ వర్చువల్లీ పాసిబుల్ చేసే యూట్యూబ్ ఫీచర్ ఒకటి మన కళ్ళ ముందే ఉంది. దాన్నే నేను మీకు ఇవాళ పరిచయం చేయబోతున్నాను. లుక్ ఎట్ దిస్ స్క్రీన్. రైట్ నౌ నేను ఉన్న ఇదే చోట ఇంకో ఇద్దరు కూడా ఉన్నారు. అంటే యూట్యూబ్ హ్యాస్ యాక్చువల్లీ బిల్ట్ ఏ ప్యారలల్ యూనివర్స్ పోర్టల్ రైట్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్. బట్ వెయిట్, ఇది ప్యారలల్ యూనివర్స్ ఎలా అవుతుంది? దానికన్నా ముందు టెక్నికల్లీ మీరు చూస్తున్న ఈ వీడియో కేవలం 3 నిమిషాలు మాత్రమే ఉంది కదా. 9 నిమిషాలని ఎందుకు చెప్తున్నాను? నా పక్కన ఉన్న ఈ ఇద్దరు మినియేచర్స్ వర్షన్స్ వాళ్ళేమి సైన్ లాంగ్వేజ్లో చెప్పటం లేదు. వీళ్ళిద్దరూ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇంకొక యూనివర్స్లో మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్తున్నది మీకు ఎందుకు వినపడటం లేదంటే, ఇప్పుడు ఉన్న ఈ స్పేస్ టైం ఫ్యాబ్రిక్లో వాళ్ళున్న డైమెన్షన్ వేరు కాబట్టి. అండ్ మీరు ఇంకా నా యూనివర్స్లోనే ఉన్నారు, వాళ్ళ యూనివర్స్లోకి ఎంటర్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నప్పటికీ మీకు వినపడటం లేదు. జెస్చర్స్ సైలెంట్గా ఇస్తున్నప్పటికీ కూడా ఏయో సైలెంట్ గోస్ట్ భాషలాగా కనిపిస్తున్నారు. ఇది కేవలం ఒక సింపుల్ సౌండ్ ట్రిక్ కాదు. ఇది యూట్యూబ్ చాలా క్వైట్గా రోల్అవుట్ చేసిన ఒక పవర్ఫుల్ సిస్టమ్. దాని పేరే యూట్యూబ్స్ మల్టిపుల్ ఆడియో ట్రాక్స్ ఫీచర్. ఈ ఫీచర్ ఎనేబుల్ చేస్తే యూజర్ సెలెక్టబుల్ లాంగ్వేజ్లో మీరు చూడాలనుకున్న వీడియోని మీరు ఎంచుకున్న భాషలో వినొచ్చు. ఇన్నాళ్ళు దీని పర్పస్ గ్లోబల్ రీచ్ అండ్ లోకలైజేషన్, ఫ్లెక్సిబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ కోసమే వాడారు. ఎస్, బట్ దాని లిమిటేషన్స్ అంతవరకే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే దాని పొటెన్షియల్ మనం ఊహించిన దానికన్నా చాలా ఎక్కువే. నో మోర్ సస్పెన్స్. వెంటనే ఇక్కడున్నటువంటి యూట్యూబ్ సెట్టింగ్ గేర్స్ ఐకాన్ క్లిక్ చేసి ఆడియో ట్రాక్ సెక్షన్లో ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ సెట్టింగ్ గేర్స్ ఐకాన్, ఆడియో ట్రాక్ క్లిక్ చేశారా? చేయండి బాబు. ఓకే, నా మీరు ఇదే టైం లైన్లో ఉన్న రెండవ డైమెన్షన్లోకి వెళ్ళారు. కంగ్రాట్స్. అండ్ వెయిట్, గమనించగలరు, ఒకవేళ ఆటోమేటికల్లీ మీ మొబైల్ ఫోన్ ఆర్ మీరు చూస్తున్న డివైస్లోని డిఫాల్ట్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఉంటే మీరు ఆల్రెడీ ఇంగ్లీష్లో మాట్లాడుతున్న వ్యక్తి యూనివర్స్లోకి వెళ్ళి ఉంటారు. సో నా ప్రపంచంలోకి రావాలంటే ఆడియో ట్రాక్ తెలుగులోకి ఎంచుకోవాలి. అర్థమైంది కదా? సీ యూ ఆన్ ద అదర్ సైడ్.